గాంధీ భవన్ లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ లో వరుసగా జరుగుతున్న అంతర్గత కలహాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సీరియస్ గా తీసుకోనుంది. అటు కొండా మురళి సమస్య కూడా ఇంకా పరిష్కారం కాలేదు. ఈ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ రేపుతోంది. వరంగల్ ఇష్యూపై వివరణ ఇచ్చేందుకు కొండా మురళి భవన్ కు వచ్చారు. అయితే ఈ సందర్భంగా అక్కడ కాస్త ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. క్రమశిక్షణ కమిటీ కంటే ముందే తానే వచ్చానని గాంధీ భవన్ కు రావద్దా ఏంటి అని అక్కడ పలువురిపై కొండా మురళి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గాంధీ భవన్ లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ అయ్యింది. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ లో వరుసగా జరుగుతున్న అంతర్గత కలహాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సీరియస్ గా తీసుకోనుంది. అటు కొండా మురళి సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ఈ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ రేపుతోంది. వరంగల్ ఇష్యూపై వివరణ ఇచ్చేందుకు కొండా మురళి భవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ కాస్త ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. క్రమశిక్షణ కమిటీ కంటే ముందే తానే వచ్చానని గాంధీ భవన్ కు రావద్దా ఏంటి అని అక్కడ పలువురిపై కొండా మురళి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గాంధీ భవన్ లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ అయ్యింది. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ లో వరుసగా జరుగుతున్న అంతర్గత కలహాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ ను కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సీరియస్ గా తీసుకోనుంది. అటు కొండా మురళి సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ఈ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ అయితే రేపుతోంది. వరంగల్ ఇష్యూపై వివరణ ఇచ్చేందుకు కొండా మురళి భవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ కాస్త ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. క్రమశిక్షణ కమిటీ కంటే ముందే తానే వచ్చానని గాంధీ భవన్ కు రావద్దా అంటూ ప్రశ్నించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, రేపటి క్రితమే గాంధీ భవన్ లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన కూడా ఈ సమావేశం కూడా కొనసాగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రధానంగా ఒక చర్చ జరుగుతుంటే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో కూడా రచ్చపై కూడా చర్చ కూడా కొనసాగుతుంది. మరి కొద్దిసేపటి క్రితమే ఇటు కొండా మురళి కూడా గాంధీ భవన్ కు చేరుకోవడంతో కొంతవరకు ఉద్రిక్త వాతావరణం నెలకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొండా మురళి వరంగల్ అంటే ఉమ్మడి వరంగల్ లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపై కూడా కొండా మురళి ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని కూడా కలవడం జరిగింది. కలిసి దాదాపు 16 పేజీల లేఖను కూడా వాళ్ళకు చేర్చారు. అంటే మనం చూస్తాం ఆ మధ్యకాలంలో కూడా గాంధీ భవన్ కి పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలతో కూడా కొండా మురళి వచ్చారు. వచ్చిన తర్వాత ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇటు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్తో పాటు మిగతా ఎమ్మెల్యేలపై కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ఆ మధ్యకాలంలో కొండా మురళి చేసిన వ్యాఖ్యలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కొంతవరకు సంచలనం రేకిచ్చింది. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య కొంతవరకు సయోధ్యత లేదు అనే విషయం కూడా స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే ఇటు గాంధీ భవన్ వేదికగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఎంపీ మల్లు రవి అధ్యక్షతన కూడా సమావేశం జరిగింది. ఆయన కూడా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. తర్వాత ఇటు హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కూడా ఇటు ఎమ్మెల్సీ టీపీసీసీ చైర్మన్ టీపీసీసీ ప్రెసిడెంట్
ఇటు మహేష్ కుమార్ గౌడ్ కూడా కలిసారు. ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కలిసి కొంతవరకు వివరణ ఇచ్చారు. అంటే ఇటు మంత్రి కొండ సురేఖతో పాటు కొండమూరులు కూడా వచ్చి అసలు ఈ వరంగల్ ఏం జరుగుతుంది, అంటే పార్టీ పరంగా ఎలా ముందుకెళ్ళిపోతున్నారు, ఎందుకంటే త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి, మరి పార్టీ బలోపేతానికి కృషి చేయాలంటూ కూడా ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా అందరు కూడా సూచించారు. అయినప్పటికీ కూడా ఇటు ఉమ్మడి వరంగల్లో మాత్రం ఇటు ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యేలకు ఇటు కొండమూరులకు మధ్య ఇంకా కొంతవరకు గ్యాప్ అయితే అలాగే కంటిన్యూ అవుతుంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరి కొండమూరులు కూడా గాంధీ భవన్కి వచ్చారు. మరి తను రావద్దా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. మరి ఇప్పటికే ఆయన ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ పై ఏం చర్యలు తీసుకుంటారు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్యే కూడా వాళ్ళు కూడా రిప్లై ఇచ్చారు. ఆ మధ్య మనం చూసాం దాదాపు 15 days బ్యాక్ కూడా ఇటు ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యేలు కూడా గాంధీ భవన్ కూడా వచ్చారు. ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియన్సీ గారు కానీ మిగతా ఎమ్మెల్యే కూడా వచ్చి మరి కొండమూరులి వ్యాఖ్యలపై కూడా ఆ విషయంపై కూడా అసలుకి దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకుంటున్నారు అంటే ఏం జరగబోతుంది పార్టీలపై కూడా కొంతవరకు ఉత్కంఠ నెలకొంది. మరి ఎందుకంటే వరంగల్ ఉమ్మడి జిల్లాలో కూడా చాలా కీలకమైన నేతగా ఇటు కొండమూరులు ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే మంత్రి కొండ సురేఖ వాళ్ళ వైపు కూడా ఉన్నారు కాబట్టి మరి ఈ మధ్యలో కొంతవరకు ఇటు కొండ సురేఖ వర్గానికి అదే విధంగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలు సంబంధించి మరి ఎమ్మెల్యేలకు మధ్య కొంతవరకు గ్యాప్ వస్తుంది. మరి ఒకరిపై ఒకరు బహిరంగంగానే వ్యాఖ్యలు కూడా చేసుకున్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో కొంతవరకు వాళ్ళ మధ్య గ్యాప్ ఏర్పడింది కాబట్టి మరి దాన్ని ఫిల్ఫిల్ చేసేందుకు కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతను కూడా మరి ఇప్పటికే ఇటు కమిటీ కూడా రిపోర్ట్ తీసుకుంది. అసలు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఏం జరుగుతుంది, మరి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి, మరి రాబోయే స్థానిక సంస్థల్లో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఒకవైపు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒకవైపు డైరెక్షన్ ఇచ్చినప్పుడు కూడా మరి అంతర్గతంగా మాత్రం ఆ పరిస్థితి లేదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో. ఇటు ఎమ్మెల్యేలకు ఇటు కొండ సురేఖ ఇటు కొండమూరులి వర్గానికి మధ్య కొంతవరకు వర్గ విభేదాలు ఉన్నాయి. మరి ఇది ఏ మేరకు పోతుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఈ సిచ్యువేషన్ పైనే మరి కొద్దిసేపటి క్రితం ఇటు టీపీసీసీ సంబంధించిన వర్కింగ్ కమిటీ ఇటు టీపీసీ సంబంధించిన కమిషనర్ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతను కూడా ఈ సమావేశం స్టార్ట్ అయింది. ఈ సమావేశంలో ప్రధానంగా మరి మొన్న చూసా మరి ఇటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆయనపై కూడా మరి 10 ఏళ్ల పాటు సీఎం గా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా మరి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆయనపై కూడా మరి ఇదంతా కూడా హైకమాండ్ డిసైడ్ చేస్తుంది ముఖ్యమంత్రి ఎవరు తర్వాత అనేది కూడా మరి నువ్వే ఎలా చెప్తావంటూ కూడా ఆయన తనపై కూడా ఫైర్ అయ్యారు. మరి ఈ నేపథ్యంలో కొంతవరకు చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై మరి మంత్రి మరి ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బ్రదర్ అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇప్పటికే వ్యాఖ్యలపై చేశారు. ఆ వ్యాఖ్యలపై తను ఏం మాట్లాడని మరి పార్టీ డైరెక్షన్ పై కూడా తను పనిచేస్తానని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి కోమటిరెడ్డి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ విచారిస్తుందంటూ కూడా ఇప్పటికే నిన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా చిట్చాట్లు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ రోజు కమిషనర్ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతను కూడా సమావేశం స్టార్ట్ అయింది. ఈ సమావేశానికి మరి కొండమూరులు రావడం మరి వరంగల్ ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న రాజకీయ రచ్చపై మరి ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారు, మరి అందులో ఎవరు తప్పుగా తేల్చారు, మరి రాబోయే స్థానిక సంస్థల్లో ఒకటే చెప్పారు అంటే అందరూ కొంతవరకు ఓపిక పట్టి ఉండాలి, మరి ఆయన చెడు ఉంటే మాత్రం చెవులో చెప్పాలి, మంచి ఉంటే మాత్రం బహిరంగంగా చెప్పాలని కూడా ఇప్పటికే పార్టీ హైకమాండ్ డైరెక్షన్ ఇచ్చినప్పుడు కూడా కొంతవరకు వర్గ విభేదాలు మాత్రం కొంతవరకు తారస్థాయికి చేరని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విషయంపై కూడా మరి కొండమల్లి మరి ఆ పరిష్కారం ఆ సమస్యపై కూడా ఏం చేయలేదు కాబట్టి మరి ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశంపై కూడా ఉత్కంఠ రేపుతుంది. మరి వరంగల్ ఇష్యూపై వివరణ ఇచ్చేందుకు మరి కొండమల్లి గాంధీ భవన్కి వచ్చారు. మరి ఇప్పటికే ఒకసారి వచ్చి వెళ్లారు కాబట్టి మరి ఇప్పటికే లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది. దాదాపు 16 పేజీలతో ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ఈ రోజు మరి మరోసారి కొండమల్లి రావడం ఈ సందర్భంగా మరి అక్కడ కొంతవరకు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. క్రమశిక్షణ కమిటీ కంటే ముందే తనే వచ్చారని మరి గాంధీ భవన్ కు రావద్దా అని కూడా అక్కడ పలువురిపై కూడా కొండమల్లి ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదేవిధంగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాల నేపథ్యంలో మరి కమిషన కమిటీ చైర్మన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో మరి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి ఎవరిపైన చర్యలు తీసుకుంటారా లేకపోతే అందరిని కూడా ఒకదాటి మీదకి తీసుకొచ్చి మరి పార్టీ బలోపేతానికి రాబోయే స్థానిక సంస్థల ఏజెండాగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని డిసైడ్ చేస్తారా లేకపోతే ఎవరిపైన వేటేస్తారా చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు మాత్రం కొంతవరకు తారాస్థాయికి చేయింది కాబట్టి మరి ఈ కమిటీ భేటీలో మరి ఆయన నిర్ణయం తీసుకుంటా లేదన్నపై కూడా
కొంతవరకు ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.